పరిశుద్ధమైన లేఖన గ్రంథంలో నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రిక 5వ వచనం నుంచి చదువుకుందాం 11వ వచనం వరకు. దయచేసి నేను చదువుతూ ఉండగా కలిసి నాతో పాటు చదవడానికి ప్రయత్నం చేయండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొని అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకొనినట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. మంచిది. మనం చదువుకున్న లేఖనములో మన యొక్క ప్రభు యొక్క గొప్పతనం, ప్రభు యొక్క మంచితనం అనేది మనకు కనబడతాం. ఆయన మనస్సు, ఆయన మంచి మనస్సు కలిగిన వాడని ఒకటవదిగా 5వ వచనంలో మనకు అర్థమవుతాం. రెండవది, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. మూడవది, ఆయన తను తాను తగ్గించుకున్నాడు. నాలుగవది, ఆయన యొక్క ఆరాధన మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సోదరి సహోదరులారా, ఈరోజు మన ప్రభువుని మనం ఆరాధన చేయడానికి వచ్చాము. మన ప్రభువుని ఘనపరచడానికి, మహిమపరచడానికి. ఆయన యొక్క మహిమ అంటే ఆయన యొక్క గుణలక్షణాలని వర్ణిస్తూ ఉంది. గ్లోరీ ఇస్ ద అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గుణలక్షణాలని తెలియజేస్తా ఉంది. ఆయన మనస్సు మనకు అర్థమవుతాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉంది. ఆ వ్యక్తి చాలా గొప్పవాడండి అని ఈ లోకంలో చాలామంది అంటూ ఉంటారు. ఎందుకు అంటే అతని యొక్క మనస్సు చాలా గొప్పది కాబట్టి ఆ వ్యక్తిని గొప్ప అని తెలియజేస్తారు. యేసు క్రీస్తు వారి యొక్క గొప్పతనం, ఆయన మనస్సు చాలా గొప్పది. ఎందుకంటే కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయములో ఆయన యొక్క గొప్ప మనస్సు మనకు అర్థమవుతా ఉంది. ఆయన ఆ మాట మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రికలో, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో 6వ వచనంలో బలహీనులమై ఉండగా, 8వ వచనంలో పాపులమై ఉండగా, అలాగే 10వ వచనంలో శత్రువులమై ఉండగా. ఆయన గొప్ప మనస్సు ఎంత గొప్ప మనస్సు అంటే బలహీనులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు, భక్తిహీనులమై ఉండగా ఆయన ప్రేమించాడు, అలాగే పాపులమై ఉండగా ఆయన ప్రేమించాడు, అలాగే శత్రువులమై ఉండగా ఆయన ప్రేమించినట్లు మనం చూస్తాం. నిజంగా ఈ లోకములో బలహీనులను, భక్తిహీనులను, పాపులను, శత్రువులను ఎవరైనా ప్రేమించగలరా? ఎవరు ప్రేమించగలరంటే గొప్ప మనసు గలవారే ప్రేమించగలరు. నిజంగా ఈ లోకములో ఎవరికి గొప్ప మనసులు? యేసు క్రీస్తు వారు గొప్ప మనసు కలిగిన వారు. ప్రియమైన సోదరి సహోదరులారా, నిజంగా ఆయన శిష్యుల్లో కూడా 12 మంది 12 రకాలుగా ఉన్నారన్నమాట. 12
12 రకాల 12 లక్షణాల, ఒక రకంగా చెప్పాలంటే జంతు స్వభావం కలిగిన వాడు. అలాంటి వారిని కూడా ఆయన గొప్ప మనసు చేత వారిని దగ్గరకు తీసుకొని వారిని ప్రేమించినట్లు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఆయన మనస్సు చాలా గొప్పది. ప్రియమైన సోదరీ సహోదరులారా, ఆయన గొప్ప మనస్సు కలిగిన వాడు. మన మనస్సు అయితే మంచిది కాదు, పాపంతో నిండినటువంటిది మన మనస్సు, స్వార్థపూర్వకమైనటువంటిది మన మనస్సు. ప్రియమైన సోదరీ సహోదరులారా, ఇంకా వర్ణించాలంటే టైం చాలదన్నమాట. అలాంటి మనస్సు కలిగిన వాడు. రెండవదిగా ఆయన, అక్కడే మనం చదువుకుందాం, ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు, ఆయన దేవుడు. ప్రియమైన సోదరీ సహోదరులారా, యేసుక్రీస్తు వారు గత ఆదివారం మనం చూసే అద్వితీయ దేవుడు, అలాగే ఆరాధనీయుడని మనం చూసాం. అయితే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవుడని అర్థం తెలియజేస్తా ఉంది. యేసుక్రీస్తు దేవుడుగా లేఖనాల్లో తెలియచేయబడతా ఉన్నాయంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుకుందామా? దయచేసి బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 9వ అధ్యాయం తీసిన వారు చదవండి. 6వ అధ్యాయం కంఠస్థ వాక్యం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఏలైనగా మనకు శిశువు పుట్టెను. ప్రియమైన సోదరీ సహోదరులారా, ఆయన శిశువుగా కన్యమరియ గర్భములో ఆయన జన్మించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆయన గొప్పతనం మనకు వర్ణించబడుతూ ఉంది. ఆయన నిత్యత్వం కలిగిన వాడు, ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, బలవంతుడైన దేవుడుగా లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. నరుడుగా ఉన్న యేసుక్రీస్తు వారు ఆ దేవాది దేవుడు దేవుని స్వరూపమును విడిచిపెట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యం ఎంచుకోలేదు. కానీ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సోదరీ సహోదరులారా, ఆయన దేవుడుగా యెషయా తెలియజేస్తున్నట్లు మనం చూసాము. అలాగే ఇదే పౌలు కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని తెలియచేయబడతా ఉన్నాడు. అలాగే 15వ వచనంలో కూడా ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వమును ఆయనను సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడినని మనం చూస్తున్నాము. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. ప్రియమైన సోదరీ సహోదరులారా, ఆయన అన్నిటికంటే ముందున్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవాది దేవుడు నరుడై ఉన్నాడు. నరుడుగా ఉన్న యేసుక్రీస్తు వాడు ఆయన దేవుడు. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, దేవుని స్వరూపము కలిగినవాడు. అంత మాత్రమే కాదు, కానీ మనకు మాట చదువుకుందాం. ఇక్కడే బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అదే 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించునని మనం చూస్తూ ఉన్నాం. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా నివసించాడు. ఆ వాక్యము దేవుడై ఉండెను.
ద వర్డ్ వాస్ గాడ్, కే థియో ఎన్హో లోగోస్ అని రాయబడింది. ప్రియమైన సోదరి సహోదరులారా, ఆయన దేవుడు అని యోహాను కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ఆయన అక్కడ ఆ విధంగా ఎంచుకోలేదు, కానీ తను తగ్గించుకున్న విషయాన్ని ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకంత మాత్రమే కాదు, కానీ మనకు మాట చదువుకుంటే అదే యోహాను రాసిన సువార్తలోనే 1వ అధ్యాయం 15వ వచనం కూడా మనం సహాయకరంగా చదువుకుందాం. 1వ అధ్యాయం 15వ వచనంలో యోహాను ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చొచ్చు. నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందటివాడు ఆయననియు నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను. వాస్తవానికి యోహాను ముందున్నవాడు, కానీ యేసుక్రీస్తు వారు తర్వాత జన్మించారు. కానీ యోహాను ఏమంటూ ఉన్నాడంటే ఆయన నాకంటే ముందున్నవాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట అంటూ ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అబ్రహాము పుట్టక మునిపే, ఈయనేమో శరీరధారిగా ఇక్కడ కనబడుతూ ఉన్నాడు, నరుడుగా కనబడుతూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాను, నేను ఉన్నవాడను. మోషేతో అన్నాడు, అయ్యా నీ పేరేమి అని చెప్తే ఆయన నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను, అయాం దొచ్చాయా కనుక ఆయన ఉన్నవాడు. ఆయన నిత్యత్వపు ఉనికిని తెలియచేస్తా ఉన్నాడు. అదే మీకా కూడా తెలియచేస్తా ఉన్నాడు ఆయన యొక్క ఉనికిని. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో మనం సహాయకరంగా చదువుకుందాం. 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలుబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆయన పురాతన కాలంలో ఉన్నవాడు, ఆయన నిత్యత్వము కలిగిన వాడు. అది తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరు, ఆయన ఉన్నవాడు, నిత్యత్వము కలిగిన వాడు. అయితే ఆయన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ప్రకారం ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. ఆయన దేవుడుగా, ఇదే పౌలు కూడా మనకు మాట రోమీయులకు రాసిన పత్రికలకు మాట తెలియజేస్తూ ఉన్నాడు. రోమా పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చదువుకుందామా. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు యేసు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, ఆయన దేవుడు సర్వాధికారము కలిగిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ప్రియమైన సోదరి సహోదరులారా, ఇక్కడ ఈయన సర్వాధికారి అయిన దేవుడు అని ఇదే పౌలు తెలియచేస్తా ఉన్నాడు. లూకా కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చిన వారు ఎవరంటే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన స్వరక్తం ఇచ్చిన వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సహోదరులారా, ఇక్కడ రెండవది ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవుడుగా మనం చూస్తాము. ఆయన గొప్ప మనస్సు కలిగిన వాడు. రెండవదిగా ఆయన దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవది ఏం చేశాడంట 7వ వచనంలో, మనుష్యుని పోలిక పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే కలవరి శిలువలో ప్రాణం పెట్టినంతగా. ఆ కలవరి శిలువలో తన రక్తమంతా కాచి తన ప్రాణం పెట్టి సమాధి ఆయన తిరిగి లేచాడు. అంతగా మన కొరకై తగ్గించుకున్న యేసుక్రీస్తుని మనం చూస్తాం. అయితే మనం ఏం చేయాలి? అక్కడే 9-10 వచనాల్లో అందుచేతులను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలను యేసు నామమున వంగునట్లు.
ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై క్రీస్తు యేసు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామున ఆయనకు అనుగ్రహించును అని మనం చూస్తా ఉన్నాం. కనుక ఇక్కడ ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై క్రీస్తు యేసు ప్రభు అని ఒప్పుకొని మన ఆరాధన చేయడమే ఆరాధన యొక్క పరమార్థం. కనుక ప్రభుని మనం జ్ఞాపకం చేసుకొనచ్చు. గొప్ప మనసు కలిగి, ఆయన గొప్ప మనసు కలిగిన వాడు. క్రీస్తు యేసు మనసు చాలా గొప్పది. ఆ విధంగా గొప్ప మనసు కలిగి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. కనుక దేవుడు తన స్వరూపంలోకి మనల్ని మార్చిపోతూ ఉన్నాడు. ఆ పరలోకములో గొప్ప స్థానం పెంచిపోతూ ఉన్నాడు. అటువంటి ప్రభుని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన తగ్గించుకున్నాడు. మన జీవితంలో తగ్గింపు కలిగి చక్కగా ప్రభుని మనసారా ఆరాధన చేయడానికి, ప్రభుని ఒప్పుకొని క్రీస్తు యేసు ప్రభు అని ఎరిగి చక్కగా మనం ఆరాధన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి.